కడప మహానాడులో అతిథుల్ని పలకరించనున్న గోదావరి ఆవకాయ ఘాటు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో 5 ట్రక్కుల్లో వేలాది పచ్చడి మామిడికాయలు కడపకు తరలి వెళ్లాయి. కొత్త ఆవకాయను సిద్ధం చేయడానికి మామిడి ముక్కలు కొట్టేవారిని, పచ్చడి పెట్టేవారిని సైతం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి దెందులూరు నుంచి కడపకు తీసుకువెళ్లిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కడప మహానాడు శిబిరం వద్ద ప్రారంభమైన కొత్త ఆవకాయ వంటకం చింతమనేని స్వయంగా పర్యవేక్షించారు. కొత్త ఆవకాయ వంటకంలో చింతమనేనితో పాటు తాము సైతం అంటూ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి చేయి కలిపారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో పాల్గొనే కార్యకర్తలకు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వంటకాల తయారీ, నాణ్యత, వడ్డింపు అంశాలను పర్యవేక్షించే భోజనాల నిర్వహణ కమిటీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. సోమవారం ఉదయం నుంచే ఎమ్మెల్యే కడపలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చింతమనేని అంటేనే హాట్. ఇక ఆయన స్వయంగా చేయిస్తున్న కొత్త ఆవకాయ అంటే మరింత ఘాటు అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. కృష్ణలో నేను 20 ఏళ్ళ నుంచి వాడతాం మామిడికాయ పచ్చడి. మనం సంవత్సరం కూడా దాచుకునేది అయితే మనం వేసే నూనె, మనం 3 నెలలకి 2 నెలలకి వాడేసే అన్నీ కూడా మహానాడు సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల మీద పార్టీ ప్రతినిధులు సుమారుగా 2 లక్షల మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొదటి రోజు పాపేశ్వరం కాజా, అలాగే గోంగూర చికెను, వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుద్ది. రెండో రోజు అల్లూరియ మైసూర్ పాకు, అదేవిధంగా బిర్యానీ కామనం, దోసకాయ మటను, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. మూడో రోజు కూడా సేమ్ బగారా రైస్ పెట్టి చికెన్ కర్రీ. ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు. వెజిటేరియన్ కూడా 2-3 రకాల వెజిటేరియన్ కర్రీలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆవకాయ పచ్చడి కూడా మరి 13,000 కాయలు తెచ్చాం. దెందులూరు నుంచి ముక్కలు కొడుతున్నారు, అవన్నీ కూడా పచ్చడి పడుతున్నారు. మీరంతా మరి మామిడికాయ పచ్చడి అనేది కామన్ వెరైటీ 3 రోజులు. అన్ని ఏర్పాట్లు బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా జరుగుతున్నాయి. ఏ రకమైనటువంటి లోటు రాదు, వచ్చే అవకాశం లేదని చెప్పి తెలియజేస్తాం జరిగింది. అలాగే ఈరోజు మరొక ప్రత్యేకత కూడా మన దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఆవకాయ ప్రత్యేకత. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడే అన్ని మ్యాంగోస్ అన్నీ కూడా ఏలూరు నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా ఆవకాయ పచ్చడి రుచిని కూడా చూపించే విధంగా వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం